హల్లెలూయా. ఇది నా వాక్యము. యోమ్ దెబిరీం 26వ తారీఖు 4వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కని మాట కీర్తనల గ్రంథము 59వ అధ్యాయము 11వ వచనం. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదురు చేసి అనగగొట్టుము. మా కేడమైన ప్రభువా, నీ బలము చేత వారిని చెల్లాచెదరు చేసి అనగగొట్టుము. దేవుడు ప్రతిసారి ఒకే విధంగా తన కార్యాలను జరిగించడం. ఎర్ర సముద్రంలో ఈ ఫరో యొక్క సైన్యాన్ని ముంచి వేసిన గొప్ప దేవుడు. యోర్దాను నదిని ఆరిపోచేసిన గొప్ప దేవుడు. అలాగే మరి యొక్క కోణంగా కూడా అద్భుతము చేయగలరు. అదేంటంటే నీకు విరోధముగా గుంపు కూడిన వాళ్ళు దేవుడు కృప వలన మా కేడమైన ప్రభు అంటున్నాడు, నీ బలము చేత వాళ్ళని చెల్లా చెదురు చేసాయి. అంటే వాళ్ళందరూ కలిసి ఉన్నారే అనుకోండి. దేవుని నమ్ముకున్న బిడ్డలు కలిసి ఒక చోట ఉండడానికి ఒక గొప్ప కారణం ఉంటుంది. అదేంటంటే ప్రార్థన కూటము, ఆరాధన, వాక్యము, కృతజ్ఞతాస్తుతులు, మొక్కుబడి కూటాలు, కృతజ్ఞతా కూటాలు. అలాగే దేవుణ్ణి ఎరగనటువంటి జనాంగం ఒక చోట కూడుకుని ఉన్నారు అంటే వీళ్ళందరూ కలిపి వేరొకరి మీద ఆలోచన కలిగి ఉంటారు. ఏదో విషయం మీద మాట్లాడతారు, ఎవరి గురించో అన్యాయంగా మాట్లాడతారు. వాళ్ళంతా మాటలు బలపడిపోయి ఆ తర్వాత అవి క్రియారూపకంగా వచ్చి వాళ్ళతో గొడవలు పెట్టేసుకుంటుంటారు, వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంటారు. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే దేవుని నమ్ముకున్న బిడ్డలకి వ్యతిరేకంగా ఇలాంటి గుంపు ఒకటి తయారైందో దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని వెంటనే నాశనం వారి మీదకి రాకుండా ఉండొచ్చు. ఒకవేళ దేవుని యొక్క మరొక ప్రణాళిక ఏంటంటే వాళ్ళని అలా సజీవుల లెక్కల్లోనే ఉంచి వాళ్ళ యొక్క బలాన్ని తగ్గించి వాళ్ళని చెల్లా చెదురు చేస్తాడట. అంటే ఏదో ఒక ప్రయాణం, ఎక్కడికో వెళ్ళడం, అందులో ఉన్న వ్యక్తికి ఏదో అకస్మాత్తుగా వేరొక చోటుకి వెళ్ళిపోవడం. ఇలాగా గుంపులో ఎవరైతే ప్రాముఖ్యమైన వాళ్ళో దేవుడు వాళ్ళని అక్కడి నుంచి స్థానాన్ని మార్చేస్తుంటాడు. వాళ్ళు చెల్లా చెదురు అయిపోతుంటారు. ఎప్పుడైతే ఒకరు వెళ్ళిపోతారో ఇంకోళ్ళు వెళ్ళిపోతారో వాళ్ళు అనుకున్న ఆ యొక్క కపటోపాయానికి బలం తగ్గిపోతుంటుంది. మళ్ళా కూడి ఆలోచించేలోగా మళ్ళా ఇంకొకరిని దేవుడు వేరొక ప్రాంతానికి అనవసరంగా వేరొక చోటుకి వెళ్ళాల్సి రావడం. ఇలాగా రావడం వల్ల పరిస్థితులు వాళ్ళు చల్లా చెదురైపోతారు. అయితే వాళ్ళ యొక్క దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తను నమ్మిన బిడ్డల్ని ప్రకాశింపచేస్తుంటాడు, ఆశీర్వదిస్తూ ఉంటుంటాడు. వీళ్ళ యొక్క ఆశీర్వాదాలకి వాళ్ళు ఏ మాత్రమో అడ్డులుగా ఉండలేకపోతారు. ఏ రకంగానూ దారులు ముయ్యలేకుండా వారి చేతులను వారి యొక్క మనస్సులను దేవుడే కట్టేస్తుంటాడు. చివరికి వారి ద్వారా మీ దేవుడు గొప్పవాడు అని ఒప్పుకునే స్థాయికి దేవుడు నమ్ముకున్న బిడ్డల్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. ఒకవేళ ఈరోజు నీకు విరోధంగా గుంపు ఉందేమో, నీకు విరోధంగా చెడు ఆలోచన చేసే వాళ్ళు ఉన్నారేమో, దేవుడు నీకు విరోధంగా గుంపు కూడిన వాళ్ళని చల్లా చెదురు చేయును కాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.